ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల ఇళ్లలో పాడైన విద్యుత్ మీటర్లను మార్చేందుకు విద్యుత్ శాఖ నడుం బిగించింది. బుధవారం నుంచి ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. బుడమేరకు వచ్చిన ఆకస్మిక వరద కారణంగా నగరంలోని 32 డివిజన్ల పరిధిలో చాలా ప్రాంతాలు నడుములోతు నీటిలో చిక్కుకున్నాయి. దాదాపు 9 రోజులు నీటిలోనే నివాస ప్రాంతాలు ఉన్నాయి. దీనివల్ల కింద అంతస్తులో ఉన్న ఇళ్లు, దుకాణాల మీటర్లు దెబ్బతిన్నాయి. గత వారమే విద్యుత్ను పునరుద్ధరించారు. కొన్ని ఇళ్లలో మీటర్లు మొరాయించడంతో విద్యుత్ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసి సరఫరా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా 1,59,000 సర్వీసులు ఉన్నాయి. వీటిల్లో సెల్లార్లో 25,000 వరకు ఉన్నాయని భావిస్తున్నారు. కింద ఉన్న మీటర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్తును పునరుద్ధరించిన తర్వాత మీటర్లను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ అధికారులు దాదాపు 35,000 మీటర్లను విజయవాడకు తెప్పించి సిద్ధంగా ఉంచారు. వీటిని పాడైన వాటి స్థానంలో వినియోగదారులపై భారం లేకుండా ఉచితంగా బిగిస్తారు. జకంపూడిలో దాదాపు 10,000, సింగ్ నగర్, న్యూ ఆర్ఆర్పేట, పాయకాపురం, పైపుల రోడ్డు, కండ్రికలో సుమారు 15,000 కనెక్షన్లు ఉన్నాయి. సెప్టెంబర్లో తీయాల్సిన విద్యుత్ బిల్లులు ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు స్వల్ప సర్వీసులకే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ సిబ్బంది రీడింగ్ తీసుకున్నారు. చాలా ప్రాంతాల్లో రీడింగ్ తీసే పరిస్థితి లేకపోవడంతో అస్సలు అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నెల బిల్లులను సగటు యూనిట్ల కింద తీసుకొని లెక్కించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బిల్లులు జారీ అయిన వినియోగదారులు చెల్లించలేని పక్షంలో ఈ నెల వరకు కనెక్షన్ తొలగించారు. వచ్చే నెలలో చెల్లించే వెసులుబాటును కూడా కల్పించారు. దీంతో వరద ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.